गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। పొన్నాళవంశకలశాంబుధికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగి గురుమంతరతోం నమామి. శ్రీరాజయోగి ప్రియశిష్యం అమలానందదీక్షితం పంఢరీనాథ యోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటల పంఢరీనాథ పాదపద్మములకు సాష్టంగా దండ ప్రణామములు చేస్తూ ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 275వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, జ్ఞాన వైరాగ్య భక్త్య సమాన నది స్నాన దేవ మంత్ర పఠన తధ్యానమక తంత్రములు పరమాని నిరతి గోరునట్టి మనుజ సంఘముకు బోధను తెలుపు మనిన వారలకు తాను బోధించుట తగదు బోధించితే తాను నేనను భ్రాంతి తల ఏదేలా గట్టి మనుజ సంఘముకు బోధను తెలుపు మనిన వారలకు అని అంటున్నాడు. ఈ కందార్థము బోధ అనర్వులు ఎవరు, బోధకు అరువులు ఎవరు, కాబట్టి బోధకు అనర్వులు ఎవరు వారిని గురించి చెప్తున్నాడు. కాబట్టి వారికి ఈ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది సూచన చేయరాదు వారికి. వాళ్ళందరూ కూడా ఈ భ్రాంతి సహితమైనటువంటి వారలే. కాబట్టి అలాంటి భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఈ పరిపూర్ణ బోధ చెప్పరాదు. కాబట్టి అని ఈ గంధకర్త ఈ కందార్థమందు పేర్కొంటూ జ్ఞాన వైరాగ్య భక్తి నది స్నానములు దేవతా మంత్ర పఠన ధ్యాన యోగములు మోక్షమునకు మార్గములు అని నమ్మినటువంటి వారు వీళ్ళందరూ భ్రాంతి స్వరూపులే. కాబట్టి వాటి అందరి భ్రాంతిచే జీవించు లక్షణము గల వారికి వచ్చినప్పుడు ఈ మార్గము సూచించరాదు అని పేర్కొంటున్నాడు. ఎవరి వారాలు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే జ్ఞానము వైరాగ్యము భక్తి సమాన నది స్నాన దేవ మంత్ర పఠన తధ్యాన మకతంత్రములు పరమాని, అదే దైవమని, దాన్ని తెలుసుకుంటే మోక్షమని నమ్మినటువంటి వారు వీళ్ళందరూ కూడా భ్రాంతి స్వరూపులే అని అంటున్నాడు ఇక్కడ. అంటే జ్ఞానము అని అంటున్నాడు. జ్ఞానం అంటే ఏది ఇక్కడ అంటే అది మరి మనం జ్ఞానం అంటే దేని వలన, అది శబ్ద తన్మాత్ర వలన కలిగినటువంటిది జ్ఞానము. అది ఆకాశభూతము. కాబట్టి ఆ ఆకాశభూత సంబంధమైనటువంటి జ్ఞానము ఇది తత్వ విచారణని కలిగిస్తుంది. ఈ జ్ఞానము ద్వారానే కదా మరి. అందుకొరకే ఆత్మకు స్వరూప లక్షణము కూడా ఏమని చెప్పినారు అని అంటే సత్యజ్ఞాన ఆనందము అని. సత్యము జ్ఞానము ఆనందము దాని యొక్క స్వరూప లక్షణము అని చెప్పినారు. కాబట్టి జ్ఞానము దానికి ఒక స్వరూప లక్షణం. కాబట్టి మరి ఆ జ్ఞానము చేతనే ఇది అన్నీ తెలుసుకుంటుంది. కాబట్టి ఆ జ్ఞానము ద్వారానే మరి తత్వ విచారణ అనేటువంటి చేసేటువంటిది ఈ జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానములకు అధిష్టానంగా ఉన్నటువంటిది ఏదో ఆ పరమాత్మతత్వము, అది ఆత్మతత్వము. కాబట్టి మరి ఆ ఆత్మతత్వాన్ని కూడా దీనికి మారు రూపమైనటువంటిది జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానము తెలుసుకుంటేనే
మోక్షము అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు. జ్ఞానము తెలుసుకుంటే మోక్షము, ఇది తత్వ విచారణ చేస్తుంది కాబట్టి దీనికి మరి తత్వ విచారణ చేసేటువంటి వారంతా కూడా ఆకాశ భూత సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. ఇది కేవలం తత్వ విచారణ చేయడానికి పనిచేస్తుంది, కానీ తనకు ఊర్ధ్వముఖమైనటువంటి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానిని తెలుసుకొని దానికి అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ కాబట్టి వీరు కూడా భ్రాంతి కలిగినటువంటి వారలే అని చెప్తున్నాడు ఇక్కడ. మరి వైరాగ్యం అంటే ఏంటి అంటే రాగము అంటే కోరిక, వైరాగ్యము అంటే ఆ కోరికని విడిచే అటువంటి లక్షణము. అంటే ఈ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఈ శరీరం అనేటువంటి దాని మీద వైరాగ్యము పూనాలే అంటారు. అంటే శరీరం మీద వైరాగ్యం పూనితే ఏముంటుంది, తనలో ఉన్నటువంటిది ఏ ఎరక అయితే ఉన్నదో దాని మీద వైరాగ్యం చెందాలని అచల ఋషుల యొక్క నిర్ణయము. కాబట్టి వైరాగ్యం దేని మీద చెందమని చెప్తాను వీళ్ళందరూ కూడా అంటే ఈ శరీరముపై వైరాగ్యం చెందవాలి, ఇంద్రియములపై వైరాగ్యం చెందవాలి, మనసుపై వైరాగ్యం చెందవాలి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ వైరాగ్యాన్ని బోధించేది కూడా భ్రాంతి లక్షణమే. మరి ఆ విధంగానే భక్తి అంటే ఏంది ఇక్కడ అంటే జలభూత సంబంధమైనటువంటిది చిత్తము. కాబట్టి ఈ చిత్తము మరి ఏం చేస్తుంది ఇది అంటే ఇది భావ్య అనన్య ఏకాంతర భక్తులు అనేటువంటి ఒక తరగతుల ద్వారా అది విభజింపబడి ఆ భక్తితే అది ఈ భక్తి మార్గంలో ప్రయాణింపజేస్తుంది. అది కూడా భ్రాంతియే. మరి సమానము అనంటే వీటితో సమానమైనటువంటి నది స్నానములు అంటే పుణ్య నదుల స్నానం చేస్తారు కదా. ఎందుకంటే ఆ నదులలో స్నానం చేస్తే మరి పుణ్యం వస్తుంది, అందులోనే మరి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావనతోన పోయి మరి ఒక నది స్నానాలల్లో పుష్కరాలలో మునుగుతారు కదా, అది కూడా భ్రాంతే. కాబట్టి దేవ మంత్రపఠన అంకార దేవ మంత్రపఠన తధ్యానము మకతంత్రములు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇది దేవతలను గూర్చి మంత్రము పఠించుట అంటే ఏ దేవత అయితే ఉన్నాడో ఆ దేవతామూర్తిని ముందు పెట్టుకొని ఆ యొక్క మంత్రము మరి పఠించుట ఉపాసన చేయుట. దేని యొక్క లక్షణం అంటే అహంకార నిర్మితమైనటువంటి పృథ్వీ సంబంధమైనటువంటిది అహంకార ఇంద్రియము అనేటువంటి దానితోని ఇక్కడ మనకు పృథ్వీతత్వ సంబంధమైనటువంటి అహంకారం ఏదైతే ఉన్నదో అది మంత్ర సాధన అనేటువంటిది ఉపాసన చేసేటువంటి లక్షణము దానికి ఉంది. కాబట్టి అది కూడా భ్రాంతియే. తధ్యానము వారిని గురించిన సగుణ నిర్గుణ ధ్యానములు, మక అంటే యజ్ఞములు, తంత్రములు అంటే మొదలైనవి పనులన్నీ కూడా మరి ఇవన్నీ పరమాని గొప్పవైనవిగా మోక్షమునకు మార్గాలుగా భావించి నిరతి కోరునట్టి నిరంతరము వాటి గురించి ఆలోచించి ప్రయత్నము చేసే మనుజ సంఘమునకు ఈ మనసు బాగా వికసించిన లక్షణము కలవారికి బోధను తెలుపమనిన అట్టివారు పరిపూర్ణ బోధని ఉపదేశించమని కోరినచో అట్టివారలకు తాను బోధించుట తాగదు, వారికి ఏమాత్రము ఈ అంశము చెప్పకూడదు అని అంటున్నాడు. కాబట్టి మనకు మరి బాలకృష్ణ ప్రభు కంధములో అంటాడు ఏమని అంటే పురుషోత్తముడని పూజలు నరులు వరలించదరు భువిని నానా చోట్లన్ ధర మొదలగు భూతములకుండేటి సిరిత శ్రేష్టలాడుకునేటి శ్రేష్టల రీతిన్ అని అన్నాడు. కాబట్టి ఆ పురుషోత్తముడు వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి జ్ఞానము వైరాగ్యము భక్తి అని నదీ స్నానములని చెప్తున్నారంటే ఈ యొక్క మరి ధర మొదలగు భూతములు అంటే పృథ్వీ మొదలుకొని ఆకాశం వరకు అంటే పృథ్వీతత్వమైనటువంటి పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ 5 పంచభూతాలలో పట్టిన పురుషోత్తముడు ఉన్నాడు అనేటువంటి భావనతో తిరుగుతున్నారు కదా. ఇక్కడ మనకు దయానంద పొన్నాల రాజేంద్రులుగా వారు కూడా ఒక పట్టిక రాస్తాడు మనకు. అలా ఏమని అంటే పృథ్వీభూత సంబంధమైనటువంటి అహంకార స్వరూపమైనటువంటి వాళ్ళంతా ఉపాసకులు, చిత్త ఉపాసన చేసేటువంటి వాళ్ళంతా భక్తులు, ఈ అగ్నితత్వమైనటువంటి బుద్ధి ఉపాసన చేసేటువంటి వాళ్ళు కూడా మతముల వారలు, మరి వాయుతత్వమైనటువంటి మనసుతే మరి యోగాభ్యాసము ఈ ప్రాణాయామము ఇవి అంతా చేసి దీనిలో పట్టిన దేవుడు ఉన్నాడు అనేటువంటి భావనతో చేసేటువంటి వాళ్ళు కూడా యోగభ్యాసకులు. ఈ ఆకాశత్వమైనటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానము ద్వారా తత్వ విచారణ చేసేటువంటి వాళ్ళు తత్వ విచారకులను కూడా మనకు దయానంద పొన్నాల రాజేంద్రుల వారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ పురుషోత్తముడని పూజలు నరులు నరించెదరు భువిని నానా చోట్లను ధర మొదలగు భూతములకు ఉండేటి సిరిత శ్రేష్టలాడుకునేటి శ్రేష్టల రీతిని అని మనకు బాలకృష్ణ ప్రభు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా దేనితోని సమానులు అంటే
వీళ్ళందరూ కూడా భ్రాంతితో కొలిచే అటువంటిది మోక్షం అని చెప్పేటువంటిది భ్రాంతిచే మరి వాళ్ళు పూజించే అటువంటిది ఏ ఆరాధ్య దైవాలు అయితే ఉన్నాయో దేనైతే నమ్మి వీళ్ళు పఠన చేసినారో ఉపాసన చేసినారో వీళ్ళంతా కూడా భ్రాంతి స్వరూపులే. కాబట్టి వీళ్ళందరూ కూడా అనర్వులు అని చెప్తున్నారు. మనకు శివరామ దీక్షితుల వారు కూడా మనకు శివరామ దీక్షితీయంలో ఏమని చెప్పినాడు అంటే బోధకు అనాధికారులు వీళ్ళందరూ కూడా అని చెప్పినారు. ఆ మాటనే ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు ఈ కందార్థములో తెలియజేస్తున్నాడు. కాబట్టి శివరామ దీక్షితులు చెప్పినటువంటి ఆ మాటలనే ఇక్కడ మనకు ఈ కందార్థములో తెలియజేస్తున్నాడు. ఎవరు అక్కడ అని చెప్పినాడు? బోధకు అనాధికారులు అని దీక్షితుల వారు చెప్పినాడు కదా. అంటే అతడు 26 యొక్క మందిని మనకు సూచన చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అనాధికారులు. ఈ బోధకు పరిపూర్ణ బోధకు అనాధికారులు, ఇలాంటి వాళ్ళకు చెప్పవద్దు, ఈ సూచన చేయవద్దు అని చెప్పి మనకు దీక్షితుల వారు చెప్పి ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు? ఒకటి, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అయి ఉన్న పతితులకు చెప్పవద్దన్నారు. 2, శాస్త్రాలు నిబద్ధి అని నమ్మిన వారికి చెప్పవద్దన్నారు. 3, దేవతా భ్రాంతి గల వారికి చెప్పవద్దన్నారు. 4, ఎదురుబడి వాదించే వారికి చెప్పవద్దన్నారు. 5, గురుసేవ చేయని వారికి చెప్పవద్దన్నారు. 6, నేను ఏది అంటే అదే అనే మూర్ఖులకు చెప్పవద్దన్నారు. 7, కర్మలు నిబద్ధి అని నమ్మిన అప్రమాణులకు చెప్పవద్దన్నాడు. మరి స్త్రీల భ్రాంతి గల వారికి చెప్పవద్దన్నారు. 9, జ్ఞానభ్రాంతి గలవారికి చెప్పవద్దన్నారు. 11, భక్తి భ్రాంతి గలవారికి చెప్పవద్దన్నారు. 11, వైరాగ్య దొడ్డదనే మూర్ఖులకు చెప్పవద్దన్నారు. 12, మొద్దు బుద్ధి గలవారికి చెప్పవద్దన్నారు. 13, మోక్ష భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. 14, అనుభవ భ్రాంతి ఉన్నవారికి కూడా చెప్పవద్దన్నారు. మరి 15, అది నేను కావాలననే భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. మరి 16, అది నేను అయితిని అనుభవం కావాలననే భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. కాబట్టి నేను అని వాదించే వారికి చెప్పవద్దన్నారు. నా మతమే దొడ్డదని వాదించే వారికి చెప్పవద్దన్నారు. శ్రవణ భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. మనన భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. ధ్యాన భ్రాంతి ఉన్నవారికి కూడా చెప్పవద్దన్నారు. ద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. అద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. విశిష్టాద్వైత భ్రాంతి ఉన్నవారికి చెప్పవద్దన్నారు. మతాంతర భ్రాంతి ఉన్నవారికి కూడా ఈ బోధ చెప్పవద్దన్నారు. మరి అవిద్యాతీతమైన మార్గము దుర్లభమని దొంగతనం చేత వచ్చి ఉండేనా సూచన చెయ్యవద్దన్నారు. మరి ఎవరికి చేయమని చెప్పమన్నాడు? ఎవరికి చెప్పాలని చెప్పినాడు అంటే సూచన చెయ్యగానే కనుక్కునే వారికి చెప్పమన్నారు. అనుమానము లేని వారికి చెప్పమన్నారు. స్త్రీలే కానీ పురుషులే కానీ భ్రాంతి రహితము కావాలనని మిక్కిలి ఇచ్చ ఉన్నవారికి చెప్పమన్నారు. కాబట్టి ఒకటైనా భ్రాంతి లేకుండా ఎవరు సూచన చేసేరో అని అత్యంత ఆసక్తి గల వారికి సూక్ష్మ ప్రజ్ఞ ఉండేనా సంవత్సరం సూచన చెయ్యమన్నారు. లేకుంటే చెయ్యకూడదు. వినేవారికి తెలియకుంటే చెప్పేవారిదే బుద్ధి జాఢ్యము. దీర్ఘకాలము గురుసేవ చేత కానీ భ్రాంతి రహితము కాదు. కాబట్టి తొందర కలిగే వారికి తెలియదు. అది మహారహస్యము, అది మహాసూక్ష్మము. చెప్పితే తెలుసుకోవాలి, తెలియకుంటే ఎన్నటికీ తెలియదు. కాబట్టి తనకు తానే గ్రహించిన వాడికి వాడే మునిగిపోతాడు. కావున పుట్టని చావని అచలము జాడ దొరకక గాఢ నిద్రలో కుక్కలు పందులు గాడుదులు మునిగి మళ్ళా తేలినట్లు తేలుతారు. కాబట్టి ఇలాంటి గురు సూచన కానిటువంటి వారందరూ కూడా ఈ యొక్క మరి కుక్కలు పందులు ఎట్లా అయితే నీటిలో మునిగి మళ్ళా తేలుతాయో ఆ విధంగా బయటికి వస్తాయో మళ్ళీ ఆ విధంగా వస్తారని చెప్పి మనకు దీక్షితుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి మరి వారందరికీ కూడా ఈ బోధకు
అనర్వులు. కాబట్టి తాను నేననే భ్రాంతి తలాగేదేలాగా. ఈ జీవేశ్వర ఐక్య భ్రాంతి మత భ్రాంతులు పోయే విధానం వారికి తెలియదు. కాబట్టి ఈ మార్గము ఉపదేశించిన వలసినందున ఈ మార్గమునకు ఈ భావము సరిపడదు గనుక వారి ముందు ఈ యొక్క ప్రస్తావన చెయ్యకూడదు. ఇట్టి అధికారమును గూర్చే ప్రారంభమున లక్షణయుతుడు అనేటువంటి శబ్దము చేత పేర్కొనబడింది. కాబట్టి ఈ యొక్క పద్ధతి ద్వారా ఇలాంటి భ్రాంతి లేనటువంటి భ్రాంతి ఏ భ్రాంతి లేక చేసేదే పరిపూర్ణ బోధ. కాబట్టి పరిపూర్ణ బోధ గురుసేవ చేసి ఆ గురుసేవ చేసినటువంటి వారలకు త్రికరణ శుద్ధి, 4 శుశ్రూషణములు, గురుపాదములు ఆశ్రయించి గురుమంత్ర ఉపదేశము తీసుకొని గురుభక్తి, గురునిష్ట, గురుసేవ, త్రికరణ శుద్ధి, 4 శుశ్రూషణలు సేవ చేసినటువంటి వారికి మాత్రమే ఈ బోధని తెలపాలి. కానీ సామాన్యులైనటువంటి వాళ్ళకి ఈ బోధ ఇతరులకు తెలుపరాదు అని చెప్పి కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని తెలియజేస్తున్నాడు. వారి సందేశాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ సందేశాన్ని కూడా మనము కూడా ఆచరింపజేయవలనని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గుణార్పణం.